ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడుదురు, నీతిమంతులు వేరు కదలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఎప్పుడైతే భక్తిహీనులుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటామో, భక్తిహీనులంటే దేవుణ్ణి విశ్వసించకుండా ఈ లోకంలో తమ బలాన్ని తమ బలగాన్ని నమ్ముకునేటువంటి వారు, లేదా దేవుణ్ణి నమ్మకుండా ఈ లోకంలో విగ్రహారాన్ని కొలిచేటువంటి వాళ్ళు భక్తిహీనులు అంటే వాళ్ళ భక్తి ఉండదండి. కొంతమంది క్రైస్తవుల్లో కూడా క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని మార్గంలో నడవరు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పేదానికి అక్కడ ఉన్నటువంటి దేవుని విశ్వసించిన బిడ్డలే వాళ్ళకి సిగ్గు అయిపోయి ఉంటుందండి. యేసయ్యని విశ్వసిస్తున్నానంటే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, లేదా కులం తక్కువ అని అనుకుంటారేమో, లేదా క్యాస్ట్ ఫీలింగ్ అని ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలు చెప్పుకునే దానికి సిగ్గుపడుతూ ఉంటారండి. దేవుడు ఏ మతాన్ని సృష్టించలేదు. దేవుడు ఒకే ఒక దేవుడు అని యేసుక్రీస్తు వారు. ఆయన మతం కాదని సత్యం అండి. ఎవరిని మతం మార్చుకోమని బైబిల్లో లేదు. బైబిల్లో మతం సంగతి ఏం లేదండి. బైబిల్లో గోత్రాల సంగతి మాత్రమే ఉంది. మనము యేసుని వెంబడించేటువంటి ప్రతి ఒక్క బిడ్డలము, ఆయన మార్గం నడిచేటువంటి బిడ్డలు, మనం ఆయన ఏ గోత్రానికి చెందారో మనం కూడా అదే విశ్వాసం కలిగి ఈ లోకంలో ఉండాలండి. ఈ లోకంలో ఎవరైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. మనం ఈ లోకంలో ఒక తల్లి గర్భంలో మనల్ని వేస్తేనే వచ్చాం. వాళ్ళ ఇంటి పేరు కావచ్చు, లేదా పలానా వస్తూ ఉంటాయి. అంతే తప్పితే ఏ మనుషులని దేవుని మూలంగానే ఈ లోకంలో వచ్చారు. ఆదిలో ఆదాం గారు చూసుకున్నప్పుడు ఆదాం గారి ద్వారానే ఈ లోకంలో మనుషులందరూ సృష్టింపబడ్డారు. అదేవిధంగా జల ప్రళయం వచ్చి నోవాహు గారి కాలంలో నోవాహు గారి ద్వారానే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి ఉన్నారండి. ఏ మనుషులకి గోత్రాలు లేవు, ఏ మనుషులకి ఇంటి పిల్ల అవన్నీ లేవు. విన్న మనుషులు పెట్టుకున్నారు కాబట్టి దేవుడు ఆ గోత్రంలో రావాల్సి వచ్చిందండి. మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు మాత్రకే దేవుడు, లేదా వాళ్ళకి వీళ్ళకి దేవుడు కాదని. దేవుడు అందరికీ దేవుడు. దేవుడు అందరి కోసము ప్రాణం పెట్టాడండి. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉంటే మనము నిలవలేము, కానీ మనం భక్తి కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాడు. నేను నీతోటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము భక్తి హీరోలుగా కాక భక్తి కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో ఉండునట్లుగా ప్రాధాన్యపడుతున్నాం. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి అయ్యా. మా జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. యేసయ్యా, మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగే ఉంటుంది. భక్తి హీనులుగా మేము ఉంటే ఈ లోకంలోనే మా జీవితాలు రాలిపోతాయి. మేము భక్తి కలిగిన బిడలుగా, మిమ్మల్ని విశ్వసించిన బిడలుగా ఉండాలి. ఈ లోకంలో అన్యులు అని చెప్పుకునేటువంటి వారే యేసువులు ఎంతగానో భక్తి చూపిస్తున్నారయ్యా. నిజమైన దేవుని విశ్వసించే మీ బిడలైన మేము భక్తి తక్కువైందా, లేదా మీ మార్గంలో నడిచేదానికి తక్కువగా ఉన్నామా, లేదా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఏదో చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, దశంభాగాలు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఇవన్నీ ఏసియా నామకార్థపు క్రైస్తవులుగా ఉంటే వ్యర్థం. కాబట్టి మీ సత్య మార్గం, మీ నిత్య మార్గం, మీ పరిశుద్ధమైన మార్గంలో నడిచే మంచి మనసుని మీ చిత్తానుసారంగా దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.